miracle has the symbol. Every miracle make people struggle. So why we tell in the short means we make it like a story so that we will know what is first, what is second, what is third. Hashim told the miracle, 10 miracle in the story way. మరి హర్షిత్ ఏం చెప్పాడంటే 10 అద్భుత కార్యాలు దేవుడు చేసినవి ఒక కథలాగా చెప్పాడు. So that is not exactly like that, but we make it like that so that we will know what is first, second, third, fourth. అంటే ఇప్పుడు అవి ఎట్లా అంటే అవన్నీ కలిపి విడివిడిగా ఉన్నాయన్నీ కలిపి కుదిర్చి ఒక కథలాగా ఆ 10 తెగుల గురించి చెప్పడం జరిగింది. So every miracle has a powerful miracle and people struggle like anything. మరి దేవుడు చేసిన అద్భుతాల్లో ప్రతి అద్భుతము కూడా ఎలాంటిదంటే చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన అద్భుతాల ద్వారా ఈ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వాడు నరక వేదన అనుభవించారు. దేవుడు వాళ్ళని శిక్షించారు. So through this 10 miracle, the people know that God is the really real God. This is the hand of God. This is not the magic which people can do. మరి ఈ అద్భుతాలు once again by seeing this 10 miracle, people come to know that this is the hand of God, not the people magic. కాబట్టి ఈ అద్భుతాల ద్వారా ప్రజలు ఏం తెలుసుకున్నారంటే ఇది దేవుని శక్తి మాత్రమే, కానీ ఏ మానవుడు ఏ శకునగాండ్రు కూడా ఇటువంటి కార్యాలు చేయలేరని వారు తెలుసుకున్నారు. So God showed this miracle not only for Egypt people but also for Israel people. మరి దేవుడు తన శక్తివంతుడని ఐగుప్తుకు మాత్రమే చూపించలేదు, కానీ తన యొక్క శక్తిని తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలుకు కూడా ఆయన చూపించాడు. So that everybody know the power of God. దీన్ని బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు ఎంత శక్తివంతుడో మరి ఇక్కడ అర్థమవుతా ఉంది. So that people will not get any doubt about God. కాబట్టి దేవుడి గురించి మనుషులైన వారికి ఎటువంటి అపోహలు అనేది ఉండదు. Hallelujah. So now today I will say few words. Ruth Akka will come, but before they come, I will explain you who are the doubtful people. మరి ఈరోజు అక్క వాక్యం ఉంది. అక్క వస్తారు, వచ్చేలోపు కొన్ని మాటలు చెప్పబడతాయి. ఇటువంటి మరి కార్యాల ద్వారా కొంతమంది మనుషులకి కొన్ని అపోహలు ఉన్నాయి, అపనమ్మకాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాం. So when Israel people are seeing with their eyes, and when Israel people are going out from that place, మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి వాళ్ళు వస్తూ ఉన్నారో, and when they face some difficulties, వాళ్ళు ఆ వస్తూ ఉన్న సమయంలో వారికి కొన్ని కష్టాలు ఎదురైంది. they got doubt whether God is there or not. అయితే ఈ కష్టకాలంలో వారికి ఒక డౌట్ వచ్చింది, నిజంగా దేవుడు ఉన్నాడా? ఏమని డౌట్ వచ్చింది? నిజంగా ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, దేవుడు ఉన్నాడా అని వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. They see the 10 miracles that happened. మరి వాళ్ళు అంతేకాకుండా అంతకుముందు వాళ్ళు ఏం చూసారంటే దేవుడు చేసిన 10 అద్భుతాలు మరి చూశారు వాళ్ళు. In Egypt people blood, in Israel people no blood. In Egypt people place there is the blood water. In Israel people no blood water, normal water take. మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి మనుషుల యొక్క నీళ్ళన్నీ, చెరువులో నదులన్నీ రక్తం అయిపోయింది. అక్కడే ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళ ఇంట్లో నీళ్లు కానీ వాళ్ళ నీళ్లు కానీ నీళ్లుగానే ఉన్నాయి. అర్థమవుతుందా? Israel people sin, Egypt people sin. మరి ఈ అద్భుతము ఒకే ప్లేస్ లో ఈ 2 రకాలైన నీళ్లు ఉండడము ఈ ఐగుప్తీయులు చూశారు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ అద్భుతాన్ని చూశారు. In Egypt full frog, in Israel no frog. మరి ఈ అద్భుతాల్లో మరి ఒకటి ఏంటంటే ఈ ఐగుప్తులో అక్కడే ఉన్నటువంటి ఐగుప్తుల ప్రజల ఇళ్లలో అన్ని కప్పలు ఉన్నాయి, పక్కనే మరి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఇళ్లలో కప్పలు చెప్పాలి, అందరూ నోరేసి కప్పలు లేవు. In Egypt full lies, in Israel no lies. మరి ఐగుప్తులో అన్ని పేలే, అంత మంది మీద మొత్తం అంత పేలు బాగుతూ ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజల్లో ఆ పేలు లేవు. In Egypt full flies, in Israel no flies. మరి ఈ ఐగుప్తులకి అన్ని ఈగలు ఒకదాని తర్వాత ఒకటి ఈగలతో వాళ్ళు మొత్తపడ్డారు, ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఈగలు లేవు. In Egypt full
domestic animals die, in Israel not that. మరి ఈ ఐగుప్తులో ఈ జంతువులన్నీ వాళ్ళు పెంచుకున్నటువంటి పశువులన్నీ చనిపోయి ఈ ఇశ్రాయేల్ ప్రజల పశువులన్నీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. So in Egypt people got full boils, Israel people no boils. మరి ఈ ఐగుప్తు ప్రజలకి అన్ని గడ్డలు రహస్య ప్రదేశాల్లో మరి ఎక్కడెక్కడైతే మరి వాళ్ళు ఏంటి కనపడే భాగాల్లో కాదు, కనపడే భాగాల్లో వాళ్ళకి గడ్డలు, ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళ శరీరం మీద ఏ గడ్డలు కూడా లేవు. In Egypt full hailstone, thunder and lightning, but in Israel nothing is there. మరి ఐగుప్తు ప్రజల యొక్క పొలాల మీద వారి స్థలాల మీద పెద్ద పెద్ద వడగండ్లు, అన్ని వడగండ్ల చేత వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళ పొలాలకి వీళ్ళుండే స్థలంలో ఎక్కడ ఒక్క వడగండ్లు కూడా లేదు. All Egypt people plants, vegetable were eaten away by the grasshopper, but in Israel nothing happened. మరి ఐగుప్తు ప్రజలకి ఈ కూరగాయ మొక్కలు వాళ్ళు ఏమేమి పంటలు చేస్తారో అన్ని మిడతలు తిని పడేసి ఈ ఇశ్రాయేల్ ప్రజలకి పొలాల మీద మిడతలే లేదు. 3 days, 3 nights, Egypt is full dark, in Israel nothing is there. మరి 3 రాత్రులు 3 పగలు ఇశ్రాయేల్ మరి ప్రజలకి మరి వెలుగుంది, కానీ రాత్రి వెలుగుంది, కానీ ఈ ఐగుప్తులో చిమ్మ చీకటి. అర్థమవుతుందా? ఈ 3 దినాలు పగలు రాత్రులు కూడా ఒకరినొకరు చూసుకోకుండా కదలకుండా ఉండలేనటువంటి చీకటి, గట్టిగా చీకటి వాడి. And in Egypt firstborn children die, animals die, but in Israel nothing died. మరి ఐగుప్తు ప్రజల్లో చూస్తే మరి కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ, కుటుంబంలో కానీ పశువుల్లో కానీ వినాలి, కుటుంబంలో కానీ పశువులో కానీ పుట్టిన ప్రతి మొదటి బిడ్డ చనిపోయారు. ఇశ్రాయేల్కి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. By knowing that, Egypt people got scared and sent Israel people out. అప్పుడు ఇది చూసి ఐగుప్తు ప్రజలకి భయం వేసి, మీరు దయచేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోండి అనేసి వాళ్ళు బ్రతిమలాడారు. Israel people knows everything that. మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఇవన్నీ తెలుసు, ఈ జరిగిన అద్భుత కార్యాలు మొత్తము తెలుసు. But as soon as they go from Egypt to go from the city to the river, ఎప్పుడైతే ఈ ఇశ్రాయేల్ ప్రజలు మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారో, they saw the big river. అక్కడ వాళ్ళు ఈ ఐగుప్తుని విడిచేసి వాళ్ళు బయటకు వెళుతూ ఈ మొత్తం విడిచిపెట్టి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎదురుగా ఒక పెద్ద సముద్రం ఎదురైంది. Again Israel people, at time when starting out, they start getting down. How, what to do? అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు భయం వేసింది. అయ్యో, మనం ఐగుప్తు నుంచి బయటకు వచ్చాము, బయటకు వచ్చిన మరి మొదటిసారి మనకి ఒక పెద్ద సముద్రం ఎదురైంది అని చెప్పేసి వాళ్ళు కలవరపడ్డారు. They forgotten the miracle that happened just before them. మరి ఇవి ఆ సముద్రం ఎదురైనప్పుడు భయపడ్డారు. మరి అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఇన్ని అద్భుత కార్యాలు చేశారు కదా, అవేమి వారు ఏం చేయలేరు, గుర్తు చేసుకోలేకపోయారు. How to cross this? ఇప్పుడు దీన్ని ఎలా మనము How to swim out? దీన్ని ఎలాగ ఈదాలి, How to take things out? ఎట్లా మా వస్తువులన్నీ ఈ సముద్రం దాటించి మేము ఆపడికి వెళ్ళాలని వాళ్ళు. This is not possible at all. అయ్యో, ఇది అసలు జరగదు ఏంటంటే ఈ సముద్రం దాటడం మా వల్ల కాదని వాళ్ళు. And we are going to die all here because we cannot go back. అంతేకాకుండా మేము వెనక్కి వెళ్ళలేము, అక్కడికి ఐగుప్తు దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళలేము, ఈ సముద్రం దాటలేదు కాబట్టి మేము మా పిల్లలందరూ ఇక్కడే చచ్చిపోతామని వాళ్ళు ఇంకా వాళ్ళకి అనుమానం మొదలైపోయింది. And another way, Egypt army are again coming. ఇంకా అంతేకాకుండా ఈ సముద్రం దాటలేమని వాళ్ళు ఏడుస్తున్న సమయంలో వెనకాల చూసే శత్రువులు మరి వాళ్ళు వెనకాల వీళ్ళని ఫాలో అవుతా ఉన్నారు. So by knowing the power of God just before, మరి ఇంత ముందే మరి ఇన్ని అద్భుతాలు వాళ్ళు చూశారు కదా, now seeing the water that they cannot cross, they forgot the power of God. They think about their power and they are getting scared. కాబట్టి ఇన్ని అద్భుతాలు చూసిన వారు మరి ఒక చిన్న సమస్య వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఈ జరిగిన అద్భుతాలన్నీ మర్చిపోయి నీళ్ళు మేము దాటలేము, మేము చనిపోతామని వాళ్ళు భయపడ్డారు. They start fighting to Moses. అప్పుడు ఏం చేశారు అంటే మోషేతో వాళ్ళు యుద్ధం చేస్తారు. నిద్రపోయే వాళ్ళు లేవాలి, ఎవరు నిద్రపోవద్దు, నిద్రపోతా ఉన్నారు చర్చిలో. We should have died in Egypt.
అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఈ ఐగుప్తులను చచ్చిపోతే బాగుండేది కదా అనుకుంటాము. Here, why we should die in the water? ఎందుకు ఇప్పుడు మేము నీళ్ళలోకి వచ్చి నీళ్ళలో మునిగి మేము ఎట్లా చనిపోయేది? Why we should die in between? మేము ఆ దేశానికి ఈ అడవుల మధ్యలో ఈ నీళ్ళలో మునిగి మేము ఎట్లా చచ్చిపోయేది? అక్కడే చేస్తే బాగుండేది కదా అని వాళ్ళు గొడుగుతారు. They use all bad word. They use all angry word to Moses. వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడైన వారిని నడిపించే నాయకుడిని చాలా దూషించి కూతురు తిట్టి చాలా విసిగించేశారు. They really forgot the power of God. నిజంగా వారి జీవితాల్లో వారు చూసిన ఈ శక్తులు వారు చూసినటువంటి దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలన్నీ మర్చిపోయి వాళ్ళు బాధపడతా ఉన్నారు. When Moses said this word to God, అప్పుడు మోషే ఏం చేశాడంటే ఈ బాధనంతా తీసుకెళ్లి దేవుని దగ్గర విన్నపించుకున్నాడు. But God said, "What is in your hand?" అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషే నీ చేతిలో ఏముంది అని అడిగాడు. Stick. అయ్యా నా చేతిలో ఏముంది? ఏముంది మోషే చేతిలో? కర్ర ఉంది. అంతా చెప్పాలి వెంటనే చాలా మంది. In Moses' hand, nothing is there. Only stick. మోషే చేతిలో ఏమీ లేదు. అదవుతుందా? మోషే చేతిలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఒక కర్ర తప్ప ఏమీ లేదు అతని చేతిలో. So God said, "Hit the water with that stick." అప్పుడు దేవుడు ఏం చెప్పంటే మోషే నీ చేతిలో ఏముందో ఆ దానితో ఆ కర్రతో నువ్వు సముద్రాన్ని ఇట్లా ఒకసారి కొట్టు. When Moses hit the water, reverse this side, both sides reverse one another way. ఎప్పుడైతే అతడు తన చేతిలో ఉన్న కర్ర పెట్టి ఎప్పుడైతే సముద్రాన్ని కొట్టాడో ఈ భాగము ఇటువైపు చీలిపోయి అటు వెళ్ళిపోయింది, ఈ భాగము ఇటువైపు రెండు భాగాలు ఇలా విడిపోయి So the water become wall to both sides. అప్పుడు ఈ రెండు వైపుల నీళ్లు కూడా ఈ ఒకవైపు నీళ్లు ఒకవైపున గోడలాగా మరొకవైపు నీళ్లు మరొక గోడలాగా అలా నిలిచిపోయింది. So they walk out. అప్పుడు వాళ్ళు చక్కగా ఆ దారి మధ్యలో వారి పిల్లల పోషణ మొత్తం కూడా నడిచి వెళ్ళారు. But before that, before they cross out the water, before they hit the water, before Moses hit the water, మరి ఎప్పుడైతే ఈ మోషే కర్ర పెట్టి సముద్రాన్ని ఇట్లా కొట్టక ముందు ఏమైందంటే there are the powerful work of God is going on actually. Anybody knows that? God is doing powerfully something before they cross the water. మరి వాళ్ళు ఈ నీళ్లు దాటక ముందే చూడండి వినండి జాగ్రత్తగా, ఈ నీళ్లు దాటక ముందే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని అక్కడ ఆయన జరిగించారు. అదేంటో తెలుసా మీకు? Anybody knows that? తెలుసా ఎవరికైనా? ఏం కార్యం జరిగిస్తా ఉన్నాడు దేవుడు? God sent the fire pillar that time also. అప్పుడు దేవుడు ఏం చేశారంటే అగ్ని స్తంభాన్ని ఏంటది అగ్ని స్తంభాన్ని ఆయన వాళ్ళ మీద పంపించాడు. 2 pillars. మరి 2 స్తంభాలను ఆయన పంపించాడు. One is the fire pillar and one is the cloud pillar. వీళ్ళు ఈ సముద్రం దగ్గరికి రాకముందు దేవుడు వాళ్ళకి 2 స్తంభాలను అంటే మేఘాలను పంపించాడు. ఒకటి అగ్ని స్తంభము మరి ఒకటి మేఘ స్తంభం. 2 మేఘ స్తంభము అగ్ని స్తంభం 2 దేవుడు వాళ్ళకి తోడుగా ఇచ్చి పంపించాడు. So when the daytime came, మరి ఎప్పుడైతే పగలు వచ్చిందో పగటి పూట వచ్చిందో the cloud pillar will stood to the Egypt people so that they cannot see because of the darkness. ఇప్పుడు అప్పుడు ఏమైందంటే పగటి సమయంలో దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు ప్రజలకు మధ్యలో ఈ మేఘ స్తంభాన్ని పెట్టినప్పుడు వారికి చీకటి అయిపోయి ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో ఈ ఐగుప్తు ప్రజలు వాళ్ళ వెనకాల పడతా ఉన్నారు కదా చంపుదామని వారికి కనపడకుండా దేవుడు వీళ్ళకి చీకటిని కలిగి చేశాడు. వాళ్ళకి దేవుడు ఆ రకంగా రక్షించాడు. And when the night come, ఎప్పుడైతే రాత్రి వచ్చిందో God showed a pillar of light, fire. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ అగ్ని స్తంభాన్ని చూపించాడు. ఏం చూపించాడు? అగ్ని చూపించాడు. So that Israel people can still keep on walking and Egypt people cannot walk because of the fire. మరి ఈ రాత్రికాల సమయంలో ఐగుప్తు ప్రజలు నిద్రపోతూ ఉండేవాళ్ళు మన దేవుడు బిడ్డలైన వారు దేవుడు అగ్ని వెలుగు చూపించాడు కాబట్టి వాళ్ళు నడుస్తా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయారు. By seeing the fire, Egypt people cannot come near to the fire also. మరి ఆ అగ్ని యొక్క స్తంభాన్ని చూసినప్పుడు ఈ ఐగుప్తు ప్రజలకి భయం వేసిపోయి అగ్ని దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు భయపడింది. Hallelujah. Hallelujah. See, by seeing with your own eyes and going with the power of God, they still have doubt in God. కాబట్టి ఇన్ని అద్భుతాల మధ్యలో నడుస్తున్న ఇన్ని కార్యాలు వారి జీవితాలు జరుగుతున్నాయి. ఇంకా జీవితాలు ఏమేమి పని చేస్తా ఉంది ఇన్ని కార్యాలు కళ్ళతో
చూస్తున్నా, వాళ్ళు అనుభవించినా కానీ వారి జీవితంలో అపనమ్మకంతోనే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. That's why the same way కాబట్టి today also in our life. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ రోజులు ఈ నేటి దినాల్లో ఏమవుతుందంటే We also came to God. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చాం. And we know the love of God and we know the power of God. మరి దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో దేవుని యొక్క శక్తి ఏంటో మనం చూసామా లేదా? దేవుని శక్తి చూసాము, దేవుని ప్రేమ చూసాము, ఆయన కాపుదల అన్ని చూస్తా ఉన్నాం. But when the samudram is near to us, కానీ ఎప్పుడైతే మనకు కూడా ఈ సముద్రం అనేది దగ్గరకు వస్తూ ఉందో, అంటే మనం ఎప్పుడైతే ఆ సముద్రం దగ్గరికి వెళ్తా ఉన్నామో we will start worrying, hurrying, what to do. మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, అయ్యో ఈ సమస్య వచ్చింది కదా, మరి ఇది వచ్చింది కదా, ఇది ఎట్లా, దీన్ని ఎట్లా నేను అధిగమించాలి, లేదా దీన్ని ఎట్లా నేను దాటాలని మన జీవితాల్లో కూడా మరి ఇన్ని అద్భుతాల మధ్యలో దేవుడు నడిపించినా మనకి ఇంకా మరి అపనమ్మకం మనం ఏలుబడి చేస్తూ ఉంది. Oh God, either you are there or not really. మరి దేవుని అడుగుతాను, అయ్యా నువ్వు నిజంగా ఉన్నవా లేదా? ఏమడుగుతాం? నువ్వు నిజంగా ఉన్నావా లేదా అని చెప్పేసి మనము మరి సందేహిస్తా ఉన్నాం. Yes or no? అవునా కదా? ప్రతి ఒక్కరూ మన జీవితంలో చూడండి, ఎన్ని కార్యాలు చేసినా సరే ఇంకా మనకేమైంది? దేవుడు ఉన్నాడా లేదా అనేసి మనకి They are seeing with their own eyes, వాళ్ళు but చూస్తే still then God వాళ్ళు got there. అన్ని వాళ్ళ కళ్ళతో చూశారు, అన్ని అనుభవించారు, అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేస్తున్న సమస్య వచ్చినప్పుడు ఏడుస్తా ఉన్నారు. So in our life, మన జీవితాల్లో కూడా we are not able to, why we get doubt? Because we are not able to receive God in our mind. ఎందుకంటే మనము ఎందుకు ఇటువంటి జీవితాన్ని మనము అపనమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే, మన జీవితంలో దేవుని సంపూర్ణంగా మనం దేవుని మన దగ్గరికి మనలోనికి ఆయన ఆత్మను మనము పొందుకోలేదు కాబట్టి. Why? Because we are seeing, we are hearing, but reality we did not experience, so we got doubt. మనము విన్నాము, ఏంటది ఈ బైబిల్ గ్రంథం ద్వారా విన్నాము, మరి చూసాము, కానీ మన జీవితాల్లో మనకి ఏమి లేదంటే మనకి దేవునితో కలిసి నడిచే అనుభవం మనకు లేదు. ఆ ఎక్స్పీరియన్స్ అర్థవుతుందా? చెప్పిన వినటం, అది చదవడం మాత్రమే మనకు తెలుసు, కానీ మనం నిజంగా ఆ ఒక మరి పరిస్థితిలో మనం దాటడం మనకి లేదు, మనకు తెలియదు. So how many of you have seen the lemon? మరి మీలో ఎంతమందికి నిమ్మకాయ తెలుసు? Yeah, very good. How many of you have eaten? ఎంతమంది తిన్నారు నిమ్మకాయలు? నిమ్మకాయ తినలేదా? చేతి ఎత్తుకొని నిమ్మకాయ తినలేదా? What is the నిమ్మకాయ taste? తినలేదా? What is the taste? What is the taste of the lemon? నిమ్మకాయ తినలేదా? సరే, నిమ్మకాయ తిన్న వాళ్ళు దాని యొక్క టేస్ట్ ఏంటో ఎలా ఉంటుంది చెప్పండి. If I say sweet, మరి సారు నిమ్మకాయ తీగా ఉంటుందని అంటే you will ఒప్పుకుంటారా? agree or not? ఒప్పుకుంటారా మీరు? నిమ్మకాయ తీయగా ఉంటుంది అన్నారు అనుకోండి, ఒప్పుకుంటారా? Why? ఎందుకని? Because you have seen and you have tasted. ఎందుకంటే మీరు తిన్నారు, దాని టేస్ట్ ఏంటో మీకు తెలుసు కాబట్టి. ఎవరైనా నిమ్మకాయ తీగా ఉందంటే దాన్ని మీరు ఏం చేయరు? ఒప్పుకోరు. So now I will tell you one fruit. మరి ఇంకొక ఫ్రూట్ గురించి చెప్తాను, చూద్దాం. I went to Indonesia and I saw one fruit. మరి సార్ ఇండోనేషియా దేశంలో పోయిన సంవత్సరం ఉన్నప్పుడు ఆయన ఒక ఫ్రూట్ని చూశారంట, పండుని చూశారు. That fruit is like a snake cover. మరి ఆ పండుకి దానిపైన తొక్కు ఎలా ఉందంటే పాము ఒంటి మీద పొలుసు ఎలా ఉంటుందో అట్లా ఉందండి. So when we eat the fruit, if I know the taste, మరి సారు ఆ ఫ్రూట్ని తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటో తెలిసింది. so if I say now, oh, the fruit is very sweet. ఇప్పుడు సారు చెప్తాను అనుకోండి, నేను ఆ పండు తిన్నాను ఏంటి, ఆ పండు చాలా టేస్ట్గా ఉందని చెప్పారు అనుకోండి, I can show you the fruit in the photo. మీకు ఫోటో మొత్తం చూపిస్తారు ఆ ఫ్రూట్, And I will explain the fruit taste. మరి దాని యొక్క రుచి గురించి మీకు చెప్తారు బాగా. It was very sweet, అది చాలా తీయగా ఉంటది, very tasty, చాలా రుచిగా ఉంటది, juicy,
So much juice is there inside. కాబట్టి అంతే కాకుండా అది చాలా దాని లోపల చాలా జ్యూస్ ఉంటుంది, మెత్తగా But ఉంటుంది. I will explain earlier, you will believe or not? మరి ఇవన్నీ చెప్పినప్పుడు మీరు నమ్ముతారా లేదా? Why you believe? ఎందుకు నమ్మారు? We are saying you did not taste it really, so you believe. మరి మీరు తినలేదు చూడలేదు కాబట్టి మీరు ఏం చేస్తారు? నమ్ముతారు. After you tasted only, you will know, right? మరి ఓకే ఉంది అని చెప్తారు, సరే నమ్ముతారు. కానీ మీరు తిన్న తర్వాత మాత్రమే దాని రుచి మీకు తెలుస్తుంది. So the difference between is, the reality is, the things you tasted is different, the things you did not taste it is different. కాబట్టి మీ నమ్మకాల్లో మీకు తెలిసిన దాని యొక్క నమ్మకం వేరు, తెలియని దాని యొక్క నమ్మకము వేరు. So the truth is, the thing which you see and you tasted is the truth. కాబట్టి ఏది సత్యం అంటే మీరు ఏది తిన్నారో, దేని రుచి మీకు తెలుసో అది మాత్రమే సత్యం. So if I say lemon is sweet, you will never agree in your life. మరి సారు మరి నిమ్మకాయ తీగా ఉన్నదని మీ జీవితాలు మీరు ఎప్పుడు దాన్ని నమ్మరు. What you will say is, sir, don't know about it. వాళ్ళు ఏమనుకుంటారు, మీరు ఏమనుకుంటారంటే ఒక సార్కి తెలియదేమో, ఏంటిది నిమ్మకాయ టేస్ట్ సార్కి తెలియదేమో అనుకుంటారు. Because you know the truth. ఎందుకంటే మీకు సత్యం తెలుసు కాబట్టి. Even though I preach 1,000 times, you will not believe. మరి ఎన్నిసార్లు మరి చెప్తూ ఉన్నా మీరు నమ్మరు. And you will say, sir, don't know anything. మీరు ఏమనుకుంటారంటే ఎప్పుడు చెప్తున్నా నిమ్మకాయ తీగా ఉంటుంది 1000 సార్లు చెప్పినా మీరు ఏమనుకుంటారు, పాప తెలియదు అనుకుంటారు. నమ్మరు. Because you tasted the truth. ఎందుకంటే మీరు దాన్ని తిన్నారు కాబట్టి ఆ సత్యం మీకు తెలుసు. So the same way, if you know the real God, నిజంగా మరి నిజమైన దేవుని మీరు తెలుసుకున్నట్లయితే you will never move. ఎప్పటికి కూడా మీరు అసలు దేవుని If విడిచి some people say there is పోలేరు. no, if some people say there is no God, also you will think, oh, he don't know about God. మరి ఎవరైనా వచ్చి ఆయన నిజమైన దేవుడు కాదు అని అంటే కూడా మీరు దేవుని విడిచి పోలేరు. Because you have tasted the love of ఎందుకంటే God. దేవుని యొక్క ప్రేమను మీరు రుచి చూశారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మీరు వినరు. You have tasted the power, you have seen the power of God. అంతేకాకుండా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. దేవుని యొక్క శక్తిని ఏంటో మీరు చూశారు. So if someone says there is no God, మరి ఎవరైనా అక్కడ అసలు దేవుడే లేడు, you will think in your mind, maybe he don't know about God. అప్పుడు మీరు ఏమనుకుంటే వాళ్ళకి తెలియదు, లేకపోతే వీడికి తెలియదు అని అనుకుంటారు. So the same way in our life, if we really do not taste the God, we will not know the taste of God. కాబట్టి నిజంగా మన జీవితాల్లో ఆ పండు రుచి తెలిసినట్లుగా మన దేవుని అనుభవిస్తేనే దేవుని యొక్క శక్తి తెలుస్తుంది. అంతవరకు దేవుని శక్తి మనకు తెలియదు. That's why the Bible says you should not only be the hearer of the word of God, but you should be the doer of the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేవారిగానే మాత్రం కాదు, ఎప్పుడు వచ్చి విని వెళ్ళేవారు కాదు, కానీ దాన్ని అనుభవించేవారుగా, దానితో దేవునితో కలిసి నడిచేవారుగా ఆ కష్టకాలంలో మరి దేవుని యొక్క శక్తిని పొందుకునే వరకు మీరు ఉండాలి. You must really know, you must really understand who is God is, and you should really taste the God. కాబట్టి నీకుగా నీవు దేవుడు అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. దేవునితో ఉంటే ఎలా ఉంటుందో తెలిసి ఉండాలి. దేవుని శక్తిని నువ్వు అనుభవించినట్లుగా ఉండాలి. The moment you tasted the God, you will know the taste of God and you will know the truth of God. కాబట్టి ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు తెలుసుకుంటావో, దేవునితో నడుస్తావో, అప్పుడే నీకు సత్యం అనేది అర్థమవుతుంది. అప్పుడే ఆయన యొక్క శక్తి అనేది నీకు అర్థమవుతుంది. When Jesus was with the disciple, యేసుక్రీస్తు ఎప్పుడు ఆయన తన శిష్యులతో కలిసినప్పుడు ఏమైందంటే, they don't know the Bible correctly. వారికి దేవుని యొక్క మరి ఈ ధర్మశాస్త్రం నుంచి, ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి వారికి తెలియదు. What is written in the Old Testament, the disciples don't know properly. మరి వారికి పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడిందో వాళ్ళకి సరిగ్గా తెలిసేది కాదు. And about whom the Bible is writing, they don't know. మరి బైబిల్ దేని గురించి రాయబడిందో వారికి తెలియదు. And Jesus came as a human being for our sake. అంతేకాకుండా దేవుడు మనల్ని రక్షించడం కోసం ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. And Jesus died. Disciples still don't understand. మరి యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు, మనలోనే చనిపోయాడు, కానీ ఈ శిష్యులకి ఏమీ అర్థం కావట్లేదు. So they are still confused because they did not tasted the real Jesus. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇవన్నీ జరుగుతున్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని వారు అనుభవించలేదు.
So when Jesus died, they thought our work is our work is done. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే మా పని ఇక అయిపోయింది, ముగిసిపోయింది అనుకున్నారు. What to do, we don't know. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలియట్లా. So they are in confused. వాళ్ళు ఇప్పుడు మేము ఏం చేయాలి, ఆయన మాతో పాటు ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు మేము ఏం చేయాలి అనేసి వాళ్ళు మరి డౌట్ లో వాళ్ళు ఉంటా ఉన్నారు. But Jesus clearly said, I will rise again after 3 days. యేసుక్రీస్తు ఆ చనిపోయినప్పుడు చనిపోకుండా ఏం చెప్పారంటే నేను చనిపోతాను మళ్ళా తిరిగి లేస్తానని ముందుగానే చెప్పారు. The government army believe and they give the watchman to the dead body. మరి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పినప్పుడు ఆ విన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధి దగ్గర కాపలా పెట్టారు, ఆయన మళ్ళా లేస్తాడని. But the reality is he rose again from the dead. మరి ఆయన చెప్పినట్లుగానే ఆయన చనిపోయి సమాధిలో నుంచి మళ్ళీ ఏం చేశాడు, ఆయన చెప్పినట్లుగానే మళ్ళీ తిరిగి శరీరంతో సహా లేచాడు. And the government closed that ward with the money giving to the watchman, giving money and telling the watchman not to tell anybody again this word. మరి ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం ఏం చేసిందంటే యేసుక్రీస్తు చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు కాబట్టి అక్కడ కాపలా ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి మీరు ఈ వార్తను మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టండి, మీరు బయట జనాలకు చెప్పొద్దు, ఆయన తిరిగి లేచాడని మీరు చూశారు, మాకు చెప్పారు, మరి మేము నమ్ముతున్నాము, కానీ ఈ వార్తను బయటకు రావద్దని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ వార్తను ఏం చేశారు, మూసిపెట్టేశారు. But the alive Jesus cannot be hide anywhere. మరి బ్రతికి ఉన్న మనిషి మళ్ళా మనం దాయగలమా? బ్రతికిన మనిషిని దాయడానికి ఎవరైనా అవుతుందా? He appeared to the people. ఆమె మళ్ళా బ్రతికి తిరిగి లేచి సజీవుడిగా లేచి మళ్ళా ఆయన జనాలకి కనపడ్డాడు. And he appeared to his own disciples. అంతేకాకుండా తన శిష్యులు అయిన వారు కూడా ఆయన కనపడ్డారు. But the disciples themselves are not able to recognize that this is Jesus. మరి ఆ శిష్యులకి ఇంకా డౌట్, ఈయన క్రీస్తా కాదా, ఏంటది ఈయన యేసు క్రీస్తా కాదా, మాకు ఉన్నవాడా కాదని వాళ్ళు They thought this is like Jesus' face. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది క్రీస్తు మొహంలా మాత్రమే ఉందనుకుంటా ఉన్నారు. They got doubt. వారికి మరి సందేహం, డౌట్స్ వచ్చాయి. Let us read the Luke chapter 24. వాక్యం తీసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం చూస్తే Luke chapter 24. Verse 36-37. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవును కాకని వార్తలను. అయితే వారు దిగులుపడి భయభ్రాంతులై భూతము తమకు కనబడని తలంచి. Hallelujah. See, as they are discussing how Jesus appeared to the people, to the disciples, and they are not understanding how this is really appeared to me and appeared to you, and how this is correct or not. So they are getting down one another. While they are discussing, suddenly Jesus came to them. కాబట్టి వారికి తెలిసిపోయింది, ప్రభు లేచారు, మనుషులు కనపడతా ఉన్నారు అని తెలిసినప్పుడు ఇది ఎట్లా సాధ్యమో, ఆయన లగడం ఏంటి, కనపడటం ఏంటి, ఇదేంటి అని చెప్పేసి వారు సందేహిస్తూ వారు మాట్లాడుకుంటున్న సమయంలో Suddenly Jesus appeared to them. వారి మధ్యలో వారు మాట్లాడుకుంటూ దాని నుంచి వారు మాట్లాడుతున్న సమయంలో వారి మధ్యలో యేసుక్రీస్తు వచ్చి నిలిచారు. So suppose if anyone of our family died, మరి ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, and when your family is gathering in one house, మీరు అందరూ కలిసి సపోజ్ మీ కుటుంబాలు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారందరూ కలిసి మరి కూర్చొని నలుగురు మాట్లాడుకుంటూ ఉన్న టైంలో suddenly that person come and say, "Hi, Andhra Bhavana, how are you feel?" మరి చనిపోయిన వ్యక్తి ఎవరి కుటుంబంలో చనిపోయారో వారి కుటుంబంలో మధ్యలోకి వచ్చి అందరూ కలిసినప్పుడు బాగున్నారని మీరు లేచి వస్తే అప్పుడు వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతారు? You will go and say, "Oh, you come back," like that, huh? మరి మీరేమనుకుంటారు? మరి అలా అనుకుంటారు, నువ్వు వచ్చేసావా అని అంటారా? Ayyo, you get scared like that. నాకు తెలిసి కొంతమందికి అయితే ఏవో కూడా పడిపోతుంది. So like that, Jesus came to them. అంటే ఇప్పుడు భయపడుతూ మరి మాట్లాడుతున్న సమయంలో సడన్ గా ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలిచారు. But Jesus already died before he died. Then I will rise again. యేసుక్రీస్తు ముందుగా చెప్పారు, నేను చనిపోతాను
మళ్ళా తిరిగి లేస్తానని చెప్పారు I ఆయన. didn't understand. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. Jesus himself appeared to them, though Jesus appeared, still they are not మరి understanding. చెప్పిన మాట వినలేదు, జరిగింది నమ్మకుండా అలాగే చూస్తా ఉన్నారు. And one disciple said, if I see his finger, his leg only, I will believe. ఇంకో శిష్యుడు అంటే మరి ప్రభు వచ్చి నిలబడినప్పుడు అతను లేడు. ఆమె తర్వాత వచ్చి చెప్తా ఉంటాడు, నేను నమ్మను, ఆయనకి వేటుల్లో ఆ రంధ్రాలు నా ఏలు పెట్టి తిప్పితేనే కానీ నేను ఆయన చూస్తేనే కానీ నమ్మను అంటాను ఒక శిష్యుడు. When Jesus appeared, they all got afraid. Maybe they thought this is spirit. మరి యేసుక్రీస్తు వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడితే వాళ్ళందరూ అంటున్నారు, ఇదేంటో ఆత్మేమో, ఏంటది ఆయన ఆత్మ మన దగ్గరికి వచ్చి నిలబడిందేమోనని వాళ్ళు భయపడతా ఉన్నారు. But Jesus said, hey, why you are afraid? ప్రభు చెప్తున్నారు, ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? Come and touch my hand. రండి, నన్ను పట్టుకోండి, చూడండి నా గాయం చూడని చెప్తా ఉన్నారు. And see my wound. చూడు నా గాయం, పక్కలో వాడు పొడిచారు కదా, ఆ బల్లతో పొడిచారు కదా, ఒక దగ్గర చూడండి చెప్తా. Come and touch me. వచ్చి నన్ను మరి చూడండి అని చెప్తా ఉన్నా. పట్టుకోండి, I have flesh and bones. చూడు నన్ను పట్టుకోండి, నేను ఆత్మ కాదు, నాకు శరీరంతో ఉన్నాను, నన్ను వచ్చి మీరు ముట్టి చూడండి, నేను తిరిగి లేచానని చెప్తా ఉన్నా. Because the spirit cannot be touched. ఎందుకంటే ఆత్మలు వచ్చినప్పుడు మనం పట్టుకుంటే అది గాలిగా ఉంటుంది, అదవుతుందా? ఆత్మను పట్టుకోవడానికి అవ్వదు, అదవుతుందా? But I can be touched because I am bodily alive. కాబట్టి నేను ఆత్మను కాదు, నా శరీరం ఉంది, వచ్చి నన్ను తాకి చూడండి అని ప్రభు చెప్తా ఉన్నాను. So today also in our life, మరి ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో we want to see Jesus like that. మరి ఆ రకంగా మనం తాకి చూడాలని అనుకుంటా ఉన్నాం. But Jesus said, blessed is the person who believes without seeing. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మరి చూసిన నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా ఆ మాట విని నమ్మిన వాడు చాలా ధన్యులు. Because by God is the spirit, he who worships him must worship in spirit and in truth. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. దేంతో ఆరాధించాలి? ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి. ఆయన Jesus has flesh and bones that because Jesus came like a human being to save human beings. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక మనిషిగా మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి శరీరం ఉంది, శరీరంతో ఉన్నాడు ఆయన. Because God came to save human beings. ఎందుకంటే ఆయన మానవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, మనకు ఆయన మార్గం గురించి చెప్పడానికి ఆయన మానవుడుగా వచ్చాడు. So today also to all of us, God is telling, మరి ఈ రోజు మనందరికీ దేవుడు క్లియర్ గా మనకు చెప్తా ఉన్నాడు, ఆయన peace be to you. మీకు సమాధానముగా, Peace be to you. మీకు సమాధానము కలుగును గాక. Why are you troubled? ఎందుకు మీరు కలవరపడుతూ ఉన్నారు? ఎందుకు బాధపడుతూ ఉన్నారు? And why do you doubt arise in your heart? మీ జీవితాల్లో, మీ హృదయాల్లో మీరు ఎందుకు సందేహపడుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు మీ సమస్యల గురించి? So God is telling us, don't lose our దేవుడు peace. చెప్తున్నాడంటే చివరి క్షణం వరకు కూడా మన యొక్క నమ్మకాన్ని ఏం చేయకూడదు, విడవకూడదు, విడిచిపెట్టకూడదు. So that is called shalom. దాన్ని షాలోమ్ అంటారు. Because David is saying, no worship time. దైవసేన పాట పాడింది కదా, Shalom. What is the meaning of shalom? షాలోమ్ అంటే Is ఏంటంటే peace. సమాధానం కలుగును గాక. Peace be with you. సమాధానం మీకు, మీరు అంటే సమాధానం ఏంటి? మీరు నెమ్మదిగా ఉండును గాక. Peace be to you. మీకు సమాధానం కలుగును గాక. Because peace is God Himself is peace. ఎందుకంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడి నుంచి వస్తే సమాధానం ఇచ్చేవాడు ఆ మాట చెప్తేనే వస్తుంది తప్ప మనం మన సమాధానం తెచ్చుకుంటామా? Because God is the peace Himself. ఆయన మాత్రమే అది ఇచ్చేవాడు. So if we believe God will be with us. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని నమ్మినప్పుడు మన జీవితంలో మనకి ఏం కలుగుతుంది? ఇక్కడ హృదయం ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, సమాధానము దేవుడు మనకి ఇస్తారు. So when God is in us, we are in peace. ఎందుకంటే మరి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనకేముంది ఇప్పుడు ఈరోజు? నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా ఉన్నాం. So Jesus said to them also, why are you troubled?
why do your doubt arise in your heart? Chapter 38 or verse 38. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారంటే మరి ఒక మాట అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? ఎందుకు ఏమంటున్నారు ఆయన శిష్యులు చూసి మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఏంటది? మరి మీరు వచ్చి నన్ను పట్టుకొని చూడండి, నా పాదాలు నా చేతులు చూడండి. నాకు మీరు చూస్తున్న ఎముకలు మాంసము బోధముకుంటాయా? మరి మీ శరీరం ఉంది, బోధానికి ఉంటుందా? నన్ను వచ్చి పట్టి చూడండి. మీరెందుకు కలవర పడుతున్నారు? మీరెందుకు సందేహం పడుతున్నారు? నేను ఆల్రెడీ లేచానని చెప్తా ఉన్నా ప్రభు. So in the time of Israel in Egypt, కాబట్టి మరి ఎప్పుడంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు they suffered so much. వాళ్ళు చాలా బాధపడ్డారు. ఏం చేశారు? భయంకరంగా వారి శ్రమలు అనుభవించారు. Egypt people know that these are the child of God. మరి మన దేవుని బిడ్డలు ఈ అన్యుల మధ్యలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి తెలీదు వీరు దేవుని బిడ్డలు. ఏంటది? ఎవరు దేవునికి సంబంధం వీరని వారికి తెలియదు. So they start troubling the God. ఏం చేశారంటే దేవుని బిడ్డల్ని విపరీతంగా శ్రమ పెడతా ఉన్నారు, So కష్టపెడతా when ఉన్నారు. Israel people cry out to the Lord, అప్పుడు వారి బాధను చూసి వారు ఏం చేస్తారంటే ఆకాశానికి అంటేటట్లుగా వారి ఏడుపులు పైకి వినపడతా ఉన్నాయి. వారి శ్రమను బట్టి వారు ఎంతో కలవరపడుతూ ఏడుస్తూ ఉన్నారు. so God bring them out by showing the power to the Egypt people and Israel people and bring Israel people out కాబట్టి from Egypt. తన బిడ్డలైన వారు శ్రమ పడుతూ ఏడుస్తూ వారి ఏడుపులు ఆకాశానికి విడబడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన చూసి వారిని శిక్షించి, బాధ పెట్టి వారిని శిక్షించి ఆయన తన అద్భుతమైన కార్యాలు, ఆయన ఎలాంటి కార్యాలు చేయాలి అన్ని వాళ్ళకి చూపించే శత్రువులకి తన బిడ్డలైన వారిని ఆయన బయటికి ఏం చేశాడు? తీసుకొచ్చాడు. Even though such kind of miracle is done, powerful work is done, మరి Israel వారి people have still doubt, so కాబట్టి they go out దేవుడు from the place. ఇన్ని బాధల మధ్యలో వారి బాధలు చూసి ఆయన అన్ని అద్భుతాలు చేస్తున్న బిడ్డలు బయటకు లాక్కొస్తే ఇంకా వారి జీవితాలు అపనమ్మకం వేలుబడి చేస్తా ఉందండి. దేవుని మీద వారి సరైన నమ్మకాన్ని పెట్టుకోలేదు. So the same with Jesus disciples with Jesus only, and still they seen the powerful that Jesus has done to the people while he is alive, and Jesus have risen again. Though he speak everything, though he didn't, by seeing that disciples have still doubt. కాబట్టి యేసుక్రీస్తు శిష్యుల మధ్యలోనే ఉన్నారు. శిష్యులతో పాటు తింటున్నారు, వాళ్ళతో పాటు పడుకుంటా ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే ప్రభు అద్భుతాలు చేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినా సరే వారు నమ్మకుండా, లేచిన తర్వాత కూడా చూసి కూడా ఇంకా ఆ నమ్మకం లేకుండా ఈ అపనమ్మకంతోనే బ్రతుకుతూ ఉన్నారు. But still God is the merciful God and loving God. కానీ మన దేవుడైన వాడు దయగల దేవుడు. అలాంటి దేవుడు దయ చూపించేవాడు, మరి ప్రేమ చూపించేవాడు, కరుణ చూపించేవాడు. కాబట్టి God did not destroy Israel people, or God did not angry, but through Moses, God is bringing Israel people step by step. మరి ఇట్లా వారి అపనమ్మకం చూస్తే దేవుడు కోపం తెచ్చుకోకుండా ఇన్ని చేసినా వీళ్ళు ఇంకా ఇలాగే ఉంటారని చెప్పేసి బాధపడకుండా ఆయన ప్రేమగా వారిని చక్కగా నడిపించుకుంటూ ఆ బయటకైనా తీసుకొస్తాడు. So the same way Jesus also told his disciples that, why I say I will rise again, you did not believe me still, like that Jesus did not say anything. మరి But ఇక్కడ Jesus చూసినట్లయితే said, peace be క్రీస్తు with you. తన శిష్యులను చూసినప్పుడు నేను చెప్పాను కదా మీకు, నేను ముందుగానే మీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను చనిపోతాను మళ్ళీ 3 దినాలు లేస్తని చెప్పాను కదా, మీరు చెప్పినా నమ్మలేదు, నేను తిరిగి లేచినా సరే మీరు నమ్మట్లేదు, మీరు పోతూ అంటారని చెప్పేసి దేవుడు వారికి చక్కగా వివరిస్తా ఉన్నారు. Jesus did not say anything like that. Jesus did not scold them. దేవుడు వారిని ఎప్పుడు కూడా మరి ఆయన కోపపడలేదు, అర్థమవుతుందా, కోపగించుకోలేదు. But Jesus still said, peace be with you. ఆయన ఏమంటాడంటే మీరు చెప్పినా సరే నమ్మట్లేదని నేను కోపగించుకోలేదు, కానీ ఆయన ఏం చెప్తానంటే మీకు సమాధానం అవునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక అని చెప్తూ ఉన్నారు. Hallelujah. So because God is our loving God. మరి మన తండ్రి అయిన దేవుడు ప్రేమించే దేవుడు ఆయన. అలాంటి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన. He is a loving God and He is a righteous God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అంతేకాకుండా నీతి కలిగిన దేవుడు కూడా. But sometimes we feel that God is far away from us. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే
మన సమస్యల్లో మరి దేవుడు ఎక్కడో దూరంగా కొండ మీద అక్కడ కూర్చున్నాడు అనుకుంటాం. But the reality is, we are far from God. Why? Because what makes us far from God means the sin makes us far. మనం ఏమనుకుంటామంటే అయ్యో నేను ఎంత బాధపడుతున్నా దేవుడు చూడలేదు, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకుంటాం. ఆయన దూరంగా లేదు. మనం ఆయనకి ఎందుకు దూరం అయ్యామంటే మనం చేసిన పాపములు ఏంటది, మనం చేసిన పాపములు దోషములు ఆయనకి మనకి మరి అడ్డుగా వచ్చి ఆయనకి మనకి మధ్యలో ఏం పెరిగింది, గ్యాప్ పెరిగింది, దూరం పెరిగింది. దూరం ఎందుకు పెరిగింది? మన పాపములు ఆయనకి మనకి దూరం చేసినాయి అంతే. But that bridge, that far bridge, the far distance, Jesus gave us a bridge. And Jesus made us come together to God again. కాబట్టి అటువంటి దూరంగా ఉన్నటువంటి దేవుడు మన పాపమును బట్టి మనం ఆయన దూరంగా ఉన్నప్పుడు దేవుడు అయ్యో నా బిడ్డ అని చెప్పేసి చూసి ఆయన మళ్ళా మానవుడుగా మన దగ్గరకు మన రక్షించడానికి మానవుడుగా మన మధ్యలో ఆయన వచ్చి ఉన్నాడు. That's why whoever the sinner came to Jesus, Jesus said, don't sin again. కాబట్టి ఆ సమయంలో క్రీస్తు ఉన్న సమయంలో ఎవరైనా పాపం చేసిన వాడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ప్రేమగా చెప్పాడు, అమ్మా మీరు పాపం వల్ల చేయరు. Jesus never said, oh, throw that person, beat that person, kick that person. No. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా పాపిని చూసినప్పుడు కానీ వేరే వాడు వచ్చి ఈయన ఎట్లా అని చెప్పినప్పుడు కానీ ప్రభు మీరు కొట్టండి, మరి దూరంగా పడేయండి, అందరికి దూరంగా పంపించండి ప్రభు ఎప్పుడు చెప్పలా. చదువుతుందా? ఏ పాపిని కూడా ఆయన అసహించుకోలేదు. But Jesus said, don't sin again. కానీ యేసుక్రీస్తు ఆ పాపం చేసిన వ్యక్తితో ప్రేమగా మాట్లాడాడని మళ్ళా చెయ్యొద్దు. So once, because the sin only make far from God to us. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం చేసిన పాపము దేవునికి మనకి ఏం చేస్తుంది, దూరం పెట్టేసి. Actually, God is not far away from us, but we are far away from God. మరి మనుషులకి దేవుడు దూరంగా లేరు, కానీ మనుషులైన వారు ఏం చేశారు, దేవుడికి దూరస్తులు అయిపోయారు, వారి ఇష్టానుసారంగా జీవించే దూరస్తులు అయిపోయారు. When we are with God, when God is with us, we are heavy. We cannot be moved. మనం దేవుడి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం దూరం వెళ్ళిపోలేదు. Because God is with us, so we cannot be moved. But when we are sin, we are like a dry leaf of paper, the wind blow away. ఇప్పుడు పాపం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పాపం మనం ఏం చేస్తుంటే దేవుడి నుంచి దూరంగా ఊదేస్తుంది. పేపర్ని ఊదితే అది ఏమైపోద్ది, పేపర్ ఇట్లా ఉఫ్ఫని ఊదేమనుకోండి అది అట్లా ఉంటుందా, ఎగిరి వెళ్ళిపోద్ది. అలాగే ఈ చేసిన పాపములు దేవుని దగ్గర నుంచి అవి ఊదేస్తే మన దేవుడికి దూరంగా వెళ్ళిపోతుంది. So that our life should be always connect to the Lord. కాబట్టి దేవునికి దూరస్తులు అయ్యేవారు కాకుండా మన దేవునితో కలిసి నడిచేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుని స్వరాన్ని వినేవారుగా, దేవునితో సంబంధం కలిగిన వారుగా మనం నడుస్తూ ఉండాలి దేవునితో. That's why Jesus said, peace be with you. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీకు నెమ్మది కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. Don't get any doubt. దేని విషయంలో సందేహించొద్దు, ఏ సమస్య వచ్చినా బాధపడొద్దు, దేనికి కూడా ఇది అవుతుందా కాదా అనే ఫీలింగ్ మీ మనసులోకి రావద్దు, అది ఏదైనా సరే. But peace be with you. అర్థమవుతుందా? ఏ విషయమైనా జరుగుతుందా లేదనే నమ్మకం, అపనమ్మకం మీ హృదయాల్లో కలగనియొద్దు. అంతేకాకుండా ఆ సందేహాలు బట్టి కలవరపడొద్దు. మీరు నెమ్మదిగా ఉండండి అని చెప్తాను. The reality is, don't sin again. సత్యం ఏంటంటే మళ్ళా చెప్తాడు దేవుడు, పాపము చేయొద్దు. ఏం చేయొద్దు? పాపము చేయొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. చక్కగా దేవుడు చెప్పినటువంటి మాటలు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు. అంతేకాకుండా ఆయన ఆశ్రయించుకునే దేవుడు కాదు, ఆయన అర్థం చెప్పే దేవుడు. ఆయన మెల్లగా తన బిడ్డలైన వారిని మరి విడిపించే